హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ మష్రూమ్. ఎప్పుడు మష్రూమ్స్ గ్రేవీతో లేదంటే క్యాప్సికమ్ ఒక్కటే వండేసి అవి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇది ఒక ఇన్నోవేటివ్ రెసిపీ. జస్ట్ ట్రై చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లి, అట్లనే పచ్చిమిర్చి, తరిగి పెట్టేసుకున్న క్యాప్సికమ్, అట్లనే రిమైనింగ్ తాలింపు దినుసులు ఏ వాడతామో అవి, అట్లనే మష్రూమ్ ముందుగానే సార్ట్ చేసి పెట్టేసుకున్నాను. సో దేనిలో అయితే సార్ట్ చేశానో అదే వెసల్లో ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు అన్నీ వేసాను. ఆ తర్వాత ఈ ఉల్లి, పచ్చిమిర్చి వేసి లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మగ్గనించేసి అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనిచ్చి వన్స్ అది కుక్ అయ్యాక అప్పుడు ఇందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్ అనేవి సార్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ వీటిని వేసుకొని మెల్లగా వీటిని కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ మాడిపోకుండా మరీ పచ్చిగా కాకుండా మంచిగా ఫ్రై అండ్ కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకసారి కలిసేలాగా ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. అండ్ వన్స్ అది కుక్ అయ్యాక ఇప్పుడు రెడీ అయింది. క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇందులో మష్రూమ్ సాటెడ్ యాడ్ చేసేసాను. అందులోనే ఆల్రెడీ కొంత ఆయిల్ ఉంది, సో అది కూడా ఇందులోకి వేసేసాను. మళ్ళీ ఈ రెండింటిని ఒకసారి కలిపేసి వీటికి సరిపడా ఉప్పు, అలానే రిమైనింగ్ ఏమైతే యాడ్ చేస్తామో అవన్నీ కూడా రెడీ చేసుకొని వేసేసుకుందాము. అట్లనే ఎప్పుడు లాగా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేశాను అనమాట ఈసారి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. ఒక్కసారి లైట్గా అలా మగ్గనించేసి ఇందులో కావలసినంత ఉప్పు, అలానే రుచికి సరిపడా కారం, ముందు కొంచెం చిల్లీ వేసాం కాబట్టి అకార్డింగ్ టు అవర్ టేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ స్పైసెస్ కూడా యాడ్ చేసి ఇంకోసారి మిక్స్ చేస్తున్నాను. హడావిడిగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న ఏ వంటైనా కూడా, ఎస్పెషల్లీ వెజ్ కర్రీస్ టేస్ట్ బాగుంటాయి. న్యూట్రిషన్ కూడా మంచిగా లాక్ అయ్యి మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. నాన్ వెజ్కి వచ్చేసరికి వేరే ప్రాసెస్. సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కలిపేసుకొని వన్స్ బట్ ఈ కుక్వేర్ కంటే కూడా నాకు క్వీన్ కుక్వేరే చాలా బాగా నచ్చింది. అది క్లోజ్ చేసేటప్పుడు కూడా లిడ్ మంచిగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను సీడ్ పౌడర్ లైట్గా యాడ్ చేశాను అనమాట ఇందులో. అది ఆల్రెడీ కర్రీకి ఉన్న టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మన డైట్ రెసిపీ లాగా మంచి ఒక టేస్ట్ని ఇచ్చింది. ఈ సీడ్ పౌడర్ అనేది కర్రీస్లో యాడ్ చేసుకోవటం, లైక్ నార్మల్ కర్రీస్ కంటే కూడా ఈ సీడ్ పౌడర్ అనేది మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని ఇస్తుంది దాన్ యూజింగ్ అదర్ పౌడర్స్. లైక్ మామూలుగా అయితే ఇవి వాడుతూ ఉంటాం కదా, వాటికంటే ఇవి బెటర్. సో లిటిల్ గార్నిషింగ్ విత్ కరివేపాకు. ఈ కరివేపాకు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి కాబట్టి నేను అలా సింగిల్ది ఒక్కోసారి తింటూ ఉంటాను, ఒక లీఫ్ అలాగా. సో టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత టేస్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగుంది. ఇది రైస్లోకి ఆర్ ఎల్స్ మనం ఇలాంటి మంచూరియా లాగా ఓన్లీ తీసుకోవడానికి కూడా డైట్ రెసిపీ లాగా కూడా బాగుంటుంది. అంటే విత్ ఎనీ కాంబినేషన్ ఆర్ వితౌట్ ఎనీ కాంబినేషన్ కూడా నచ్చింది. ఇన్ కేస్ లేదు మా రైస్ కాదు ఇంకేదన్నా కావాలి అనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేసా. లైక్ ఎగ్ని కొంచెం లైట్గా ఫ్రై చేసి అది రైస్ కలిపినట్టుగా ఇలా